కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. బట్ చిన్న చేంజ్ అయితే బాగుంది ఇండస్ట్రీలో. అవునవును. మన యెస్. కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వీళ్ళందరూ యాహ్! ఒక మంచి స్ట్రెంగ్త్ ఉన్న హ్మ్. హ్మ్. ఒక క్యారెక్టర్‌లో యాహ్! యాహ్! ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అవును. ఇప్పుడు 'ప్రియదర్శి' వస్తే బ్రో 'బలగం' గాని, 'బలగము' ఆహ్, మన ఇప్పుడు 'సప్తగిరి' గాని, 'సుహాస్' గారు 'సుహాస్' కానీ యాహ్! 'సుహాస్' చేస్తున్నవి గాని 'సప్తగిరి' అండ్ ఇప్పుడు మీరు 'సత్య' కూడా ఆ లిస్ట్‌లో జాయిన్ అయిపోయారు. 'సత్య' 'సత్య' కూడా అవును. చేశాడు కదా! సో 'సుందరం మాస్టారు' మన 'సుందరం మాస్టర్' ఆ! మన 'హర్ష 'హర్ష' చేముడు' గాని మొన్న రేపు 23కే రిలీజ్ అవుతుంది ఆ సినిమా కూడా. బేసిక్‌గా మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే దే ఆర్ యాక్టర్స్. ఏడిపించే రోల్ కూడా చేయగలరు. నవ్విచ్చే రోల్ కూడా చేయగలరు. ఇప్పుడు ఇట్లాంటిది ఒక క్యారెక్టర్ ఉంటే మనం ఇస్తే దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత కాంటెంట్ కూడా చాలా కావాలి కాంటెంట్ వాళ్ళకి. కూడా చాలా పెరిగిపోయింది. హ్మ్. టూ మచ్ కాంటెంట్ ఈస్ కమింగ్ ఔట్. రావాలి. రావాలి. ఇట్ హ్మ్. ఈస్ కమింగ్ ఔట్. అదే బ్రో కొద్దిగా ఈ సినిమా ఇది అన్నది కొద్దిగా డీమిస్టిఫై అయితుంది ఎవ్రీ డే. హ్మ్. హ్మ్. బట్ గుడ్ కాంటెంట్ కమింగ్ బై ఈజ్ ఆల్సో లిటిల్ డిఫికల్ట్. బట్ గుడ్ కాంటెంట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఆడియన్సెస్ ఆర్ లవింగ్ ఇట్. అవును. దే ఆర్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ దే లైక్. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత 2020, 2021లో కూడా మనం ఎక్కడ ఆగలేదు అసలు. అంటే మార్కెట్ షట్ డౌన్ అయింది కాబట్టి థియేటర్లు ఆపుకోవడం తప్పితే అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అప్పుడు కూడా వచ్చిండేవాళ్ళేమో థియేటర్స్. ఆఫ్టర్ కోవిడ్ అందరు యాక్టర్స్ హ్మ్. అసలు ఎంత బిజీగా ఉన్నాం భయ్యా. అవును. డేట్స్ దొరకట్లేదు. చాలా. ఆహ్, బాంబే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతుంది గదా! అవును. జస్ట్ ఐ థింక్ ఈ 2023లో థాంక్స్ టు 'యానిమల్', థాంక్స్ టు 'షారుఖ్ ఖాన్' గారి సినిమాలు కొంచెం పుంజుకున్నాయి. మ మ 'రణబీర్ కపూర్' గారివి కూడా 2 సినిమాలు హిట్ అయ్యాయి గదా! అవును. అట్లా పుంజుకున్నాయి గానీ మనం ముందే పుంజుకుంది. అసలు ఈ మనకు యాక్టర్స్ అందరూ ఇంత బిజీ అని చెప్పేస్తుంటే యెస్. యెస్. భయమేస్తుంది. నెక్స్ట్ ఇయర్‌కి కోకాపేటలో అందరూ ఒక్కొక్క ఎకరం కొనేస్తారేమో. భయమెందుకు బ్రో? హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా! కానీ కోకాపేట్‌లో కొనే అంత బిజీ అయితే లేరు. అక్కడ 100,00,00,000 అంటే ఓహో! అంటే భయం ఇన్ ద సెన్స్ ఇప్పుడు పర్లేదు లేరా. 100,00,00,000 పెట్టుకొని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి 50,00,00,000 అయిపోయి ఎందుకు? అవును. అంటే అది గాదు. అబ్బో! ఇది 100,00,00,000 ఉందా? పర్లేదు లేరా ఇంకొక 25 కిలోమీటర్లు అట్లనే నడుపుకుంటూ ఎళ్తే కొంచెం తక్కువకొస్తదేమో అని. మీ బ్యాచ్‌లో ఎవరు అసలకి ఫన్నీగా బయటికి వెళ్ళిందా? లేకపోతే సినిమాల గురించి? మా బ్యాచ్ అంటే ఎవరు? 'ప్రియదర్శి' మీరిద్దరు క్లోజు. మేము క్లోజు. ఆ! అందరూ ఎవ్రీబడీ ఈస్ ఫన్నీ. హ్మ్. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ అని అనుకుంటే హూ ఈస్ నాట్ ఫన్నీ? హ్మ్. ఎవ్రీబడీ ఈస్ ఫన్నీ. తరుణ్ ఈస్ ఫన్నీ. విశ్వక్సేన్ ఈస్ ఫన్నీ. ప్రియదర్శి ఈస్ ఫన్నీ. వి ఆల్ జెల్ వెరీ వెల్. ఎక్కువ బయటికెళ్ళి చిల్ అయ్యే బ్యాచ్. మేమేమో హ్మ్. ఇగ బయటికెళ్తే మాతోటే మేమే కలిసేది. ఇప్పుడు కొద్దిగా అందరూ కొద్దిగా బిజీగా ఉన్నారు గాబట్టి ఇప్పుడు ఎక్కువ కలవట్లేదు. హ్మ్. బట్ మళ్ళీ ఒక 2, 3 మంత్స్‌లో ఏదో ఒక 2 డేస్, 3 డేస్ అవుతది బ్రో అట్లా. హ్మ్. హ్మ్. ఈజీగా కలుస్తాం. మీకు కాకుండా మీ ఫ్రెండ్ బ్యాచ్‌లో మస్తు షేడ్స్ ఉన్నాయి వాడిలో గూడా అనే ఫ్రెండ్ అంటే ఎవరు మీకు? నాకు అరే మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే ఇగ విశ్వక్సేన్. అవునా? విశ్వక్సేన్‌లో మస్తు షేడ్స్ ఉంటాయి. తరుణ్‌లో గూడా మస్తు షేడ్స్ ఉన్నాయి. 'తరుణ్ భాస్కర్.' తరుణ్ భాస్కర్. ఆ! ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, యాంకరింగ్ చేశాడు. డైరెక్షన్ ఎట్లాగో ఉండనే ఉంది. హి ఈస్ ఎ రైటర్. ఇప్పుడు మన 'కీడాకోల'తో ప్రొడ్యూసర్ గూడా అయ్యాడు. అవును. సో, ఇట్లా ఈ మధ్య కాలంలో ఆగండి నేను లెట్ మీ థింక్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ దట్ ఐ రీసెంట్‌లీ మెట్. మా డైరెక్టర్‌కి మస్తు షేడ్స్ ఉన్నాయి భయ్యా. నేను చెప్పొద్దు అనుకున్నా చెప్పాల్సొస్తుంది. వెరీ షై. చాలా ఆహ్, ఎక్కువ మాట్లాడడు. కానీ మాట్లాడాడంటే హెడ్‌లైన్స్ ఇస్తాడు బ్రో. హ్మ్. అమ్మో! నిన్న నేనొక ఇంటర్వ్యూ చేశా. మా టీమ్ అంతా చిట్ చాట్ ఇది అన్నట్టు ఒక ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మీరొకసారి పోస్ట్ రిలీజ్ ఒకసారి ఆయన్ని పిలిపించి ఆయనతోటి మాట్లాడండి. బట్ ఆన్ స్క్రీన్‌కి, ఆఫ్ స్క్రీన్‌కి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు మీలో? బ్రో ఆన్ స్క్రీన్ అంటే క్యారెక్టర్ టు బయట కొంచెం వైల్డ్ అని విన్నాను నేను. లేదు. ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. ఓకే. ఆహ్, దాన్ని పెద్ద కంపేర్ చేసుకోలేం గానీ, ఆఫ్ స్క్రీన్ గురించి ఇఫ్ ఐ హావ్ టు టెల్ అబౌట్ మైసెల్ఫ్ ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ. ఓకే. ఆహ్, ఐ మింగిల్ వెరీ ఈజీలీ. హ్మ్. ఐయామ్ ఎ లిటిల్ ప్రాక్టికల్. ఐ ట్రై టు స్టే ఇన్ రియాలిటీ. ముందర వాడు పొగడంగానే ఇదయ్యి, తిట్టంగానే సాడ్ అయిపోయి అట్లాంటిది ఉండొద్దు అని. అండ్ అట్‌లీస్ట్ ఒక లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఐయామ్ ట్రైయింగ్ టు జడ్జ్ పీపుల్ లెస్ అండ్ లెస్ ఎవ్రీ డే. అది కాన్షియస్‌గా అనుకుంటా. ఇప్పుడు అనిపిస్తుందా? ఆ! నాకట్లా ముందరోడిని మనం చాలా అనుకుంటాం గదా లోపల.
ఇప్పుడు మీరు కూడా అనుకుంటూ ఉంటారు, ఈడు పెద్ద ఈడు ఈ అమ్మాయిడికి ఒక క్వశ్చన్ వేస్తే ఇంత ఆన్సర్ ఇస్తున్నాడు ఏంద్రా ఈడు అని. బట్ నేను ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ థింక్ లైక్ దట్. ఓకే, లెట్స్ టేక్ పర్సన్ ఫర్ హూ ఈజ్ అన్నట్టు ఇట్లా అదొకటి. ఐ పార్టీ ఆల్సో విత్ మై ఫ్రెండ్స్, మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి, మా థియేటర్ ఫ్రెండ్స్ తోటి. తరుణం మేము వి పార్టీ. ఇట్స్ వెరీ నార్మల్. వైల్డ్ అంటే ఐ థింక్ వైల్డ్ పార్టీస్ అట్లా ఏం లేవు బ్రో. వీ డోంట్ డూ డ్రగ్స్. ఐ డోంట్ డూ డ్రగ్స్. అండ్ ఇంకా వేరే అట్లాంటివన్నీ ఏం లేవు. ఆల్కహాల్ తాగుదాం అని ఆన్ తాగుతారా? స్క్రీనే అని తాగుతా. ఏ బ్రాండ్ తాగుతారా? బిస్కీ ఆర్ ఓల్డ్ మంక్. ఓల్డ్ మా. బట్ అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఏదో 2-3 monthsకి మేమే బ్రో ఇట్లా ఎవరన్నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వచ్చి కలిసి ఇది అయితేనే ఇది అయ్యేది. ఈ సినిమాకి ఎస్పెషలీ ఐ లాస్ట్ 10-12 kgs వెయిట్. మీ ట్రైలర్లో చూస్తుంటే మీకు చాలా సన్నగా ఉన్నారు. అవును అవును అవును. అది దాని తర్వాత నాకు కొంచెం ఈ డ్రింకింగ్ మీద కూడా ఇది తగ్గిపోయింది. మేబీ ఐ డోంట్ నో అదేమైనా డీటాక్సిఫై అయిందా అప్పుడు బాడీ ఏంటో నాకు తెలియదు. దానికంటే ముందు కొంచెం ఉండేది. వీకెండ్ రాగానే అరే ఎవరు ఏంట్రా ఫోన్ చేయట్లేదు, ఎవడన్నా ఫోన్ చేయొచ్చో లేకపోతే నేను ఫోన్ చేసో ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ అయినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు అది లిటరలీ హాస్ కమ్ డౌన్ టు వన్స్ ఇన్ 2 months. సేవ్ ద టైగర్స్ టీమ్ ఉన్నారు. వి జెల్ వెరీ వెల్. మేము సేవ్ ద టైగర్స్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక 4-5 monthsలో ఈజీగా 3-4 సార్లు అవుతుంది. మొత్తం అందరూ మొత్తం టీమ్ మేము అందరూ వి మీట్ అండ్ వీ హ్యావ్ నైస్ డిన్నర్ అండ్ డ్రింక్స్. కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తాగరు. పావని, జోర్దార్, సుజాత వీళ్ళు దే డోంట్ హ్యావ్. బట్ అదర్వైజ్ పీపుల్ హూ వాంట్ టు హ్యావ్ వైన్ దే హ్యావ్ వైన్ ఆర్ అదర్వైజ్ విస్కీ. బ్రో ఒక మాట అన్నా, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ అని. దానివల్ల మంచి చెడు రెండు జరిగాయి లైఫ్ లో. రెండు జరుగుతాయి. వద్దురా బాబు అంత ఈజీగా వద్దులే అనిపించిందా? నాకు తెలుసు వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే, బట్ యా జరిగినాయి. ఒకటే జరిగింది. ఓకే, ఏంద్రా ఇది అని అనుకున్నట్టు. బట్ యా జరుగుతాయి బ్రో, అన్నిటికీ ప్లస్సెస్ మైనస్లు ఉంటాయి. అంటే నిజంగా అంటే మీరు ఏమన్నా ప్రపోజ్ చేశారా ఆ అమ్మాయికి? నో వే బ్రో, నేనేంది ప్రపోజ్ చేయడం. రకరకాలుగా వచ్చింది న్యూస్ అయితే. షీ వెంట్ ఆఫ్ ఆన్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్వ్యూలు ఏవో ఇచ్చింది ఆమె, కానీ నథింగ్ లైక్ దట్. ఆల్ ఐ సెడ్ వాజ్ ఏదో అవార్డ్ వచ్చింది అని మెసేజ్ పెడితే, ఓ నైస్ కంగ్రాచులేషన్స్, ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గ్రేట్ గుడ్ ఆన్ యూ అని పెట్టా. ఇంకా ఆమె మాట పెంచుకుంటే వెళ్ళిపోయింది ఆ చాట్లో. అంటే మీరు ఏదో మొండా అనేది అన్నారు. చిచి ఏం లేదు బ్రో. ఆ చాట్ షీ పుట్ ఇట్ ఆన్ ఇంటర్నెట్. ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ చదివి అయ్యో ఇక్కడ ఏదో అయిపోతుందేమో అని ఫెమినిస్ట్ అందరు వచ్చి ఆ చాట్ చదివి ఏముంది ఇందులో అని ఆవిడనే తిట్టెళ్ళారు. బట్ నో నథింగ్ లైక్ దట్. నో, ఐ డెంట్ యూజ్ ఎనీ ఎక్స్ప్లెటివ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్. అంటే కలిపిగా అనుకుంటే ఇంకా చాలా మంది పెద్ద కమెడియన్స్, పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేయాలి కానీ వై అభినవ్ ఘోమటం ఎస్పెషల్లీ? నో ఐడియా. అంటే ఐఎమ్ నాట్ ఎనీథింగ్ రాంగ్ విత్ ఐఎమ్ నాట్ హ్యూజ్ ఇనఫ్. హ్యూజ్ ఎనఫ్ కాదు బ్రో. నేను పెద్ద ఐఎమ్ నాట్ బిగ్. దట్ ఐ డోంట్ నో. దట్ మీరు అన్ని పాజిటివ్ చెప్తుంటే నాకే లేదు. బట్ షీ వాజ్ ఇన్ దట్ ఫేజ్ ఐ థింక్. నౌ తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పెట్టి సారీ కూడా చెప్పింది. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ పుట్ ఇట్ టు రెస్ట్, నాట్ టాక్ అబౌట్ ఇట్ మచ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీ ఇద్దరా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు నాకు పరిచయం లేదు. ఐ థింక్ ఐ మెట్ హర్ ఫస్ట్ ఇన్ 2014 or 15 అప్పుడు. లాంగ్ ఫ్రెండ్షిప్. We are in touch bro, అంతే. we are acquaintances more than friends. She's also an actor. అట్లా యాక్టర్గా తెలుసు. అట్లా నాకు చాలా మంది తెలుసు. ఇంకా అట్లా అనుకుంటే అక్వైంటెన్సెస్ని కూడా కలుపుకుంటే ఇంకా పెద్ద సర్కిల్ అయింది. యూజువలీ నాకు ఒక 50 మంది 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ హూ ఐ రెగ్యులర్లీ మీట్ అండ్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దెమ్. ఇప్పుడు లైక్ ప్రియదర్శి, దర్శన్, ఈ చటవాహన నిలపరాదు డైరెక్టర్, అట్లా నాకు 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ అది. అట్లా 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే చాలా మంది ఉంటారు, ఒక 50-100 మంది మా స్కూల్ వాళ్ళు, అట్లా అన్ని కలుపుకుంటే.